ఆహ్లాదకరమైన ఆకుపచ్చ కొండలతో చుట్టుముట్టిన ఓ శాంతమైన గ్రామంలో ప్రణయ్ అనే ఒక మంచి మనసున్న చిన్న పాప నివసించేది. ఒక వర్షం కురిసిన సాయంత్రం ఇంటికెళ్లే మార్గంలో చెట్ల వెనుక నుండి ఒక మృదువైన రోదన ప్రణయకి వినిపించింది. అక్కడొక దూడ చలిలో వణుకుతూ ఉంది. ప్రణయ తన దగ్గర ఉన్న చున్మితో చుట్టి ఇంటికి తీసుకెయ్యింది. గౌరీ అని పేరు పెట్టింది. ఆ రోజు నుండి ప్రణయ మరియు గౌరీ విడివిడిగా ఉండలేని మిత్రులయ్యారు. వారు నవ్వారు, ఆడుకున్న ప్రేమ భాషను నేర్చుకున్నారు. కాలక్రమణ గౌరీ పెరిగి పెద్దదయ్యింది. కాని ప్రణయకి అతను ఇంకా తన చిన్న దూడే తన అత్యంత ప్రియమైన మిత్రుడే. ఒక శీతాకాలంలో ప్రణయ చాలా తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యింది. ప్రణయ తనని కలవడానికి రాలేదని ప్రతిరోజు రాత్రి గౌరీ ఆమె ఇంటి ముందు తినకుండా నిద్రపోకుండా ఎదురుచూసేవాడు. ఆమె మళ్లీ నవ్వినప్పుడు గౌరీ ఆనందంగా గంతులు వేశాడు. అతని లోకమంతా మళ్లీ వెలిగిపోయింది. వారి బంధం మరింత బలంగా మారింది.